హలో అండి, ఉగాది స్పెషల్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. రేపు మన ఉగాది పండుగ ఉంది కదా, అయితే నా బిడ్డ మామిడికాయలు తెంపుకుంటున్నది. అట్లనే ఇక వచ్చినాం, చాలా రోజులైంది కదా, ఇట్లా వచ్చి చూసుకో. చూడండి నా మనమాడు గుండు బాస్. ఇట్లా ఉంటే హెల్దీ బేబీస్ మంచిగా ఇట్లా ఉండే వాళ్ళని. అమెరికన్స్ గల్ఫ్ కంట్రీస్ లో ఇట్లనే ఉంటారు, లక్కీ బాయ్ లెక్క సెట్ చేస్తాడులే. ఇగో మన తమలపాకు చూసిరా, ఇగురులు వచ్చేసినాయి, చిగులు అవి వచ్చేసినాయి నాన్న. తీగ పెరుగుతుంది, తీగ పెరుగుతుంది. అట్లనే ఫ్లవర్స్ చూడండి నా. వీడియో అయిపోయినాక ల్యాండ్కి పోయి వీడియో తీసుకున్నామా? ల్యాండ్ పోదాం అంటుండే, ఎందుకేమో మనదే కదా, పోదామంట. పక్కన ల్యాండ్కి పోదామంట. పక్కన మీది కాదు, మాది. అది ఫస్ట్ మీద ఉండే మాకు ఇచ్చేసారు, మళ్ళా మనది అన్నాడు, మాది అనలే. ఇక్కడ అమ్మవారికి పెడదాం, పెట్టేసిన అక్కడ. టోపీ అంతా ఇట్లా గలీజ్ చేసిర్రా. అయితే మొన్న మాలా కూడా అంటుండే, అమ్మమ్మ నాగినేని స్వామి అని పెట్టినావు, గుగ్గులేస్ ఫామ్ పెట్టవా అని. అయితే గుగ్గులేస్ ఫామ్ కూడా ఉంది, కాకపోతే మీది ఊర్లో మాస్తుందిరా. ఇదేంది నీది ఊర్లో ఎకరాలు ఉంది మామిడి తోట, సిగ్గు పడుతున్నా. నా మనవాడికి ఊర్లో ఒక ఇల్లు, కోడూరులో ఒక ఇల్లు, ఆ పక్కన ఒక ల్యాండ్, ఆడ 3 ఎకరాలు 4 ఎకరాలు మామిడి తోట. ఓ ఈయనకేంది మనగాడు. అందులోను అన్నిటికంటే హైలైట్ మా అక్క. మ్యాంగోస్ పోయినాయంటే బనానా చెట్లు. మా అక్క గురించి మీకు తెలియదు. ఇది మా ఇంటి మహాలక్ష్మి. ఇప్పుడు మా లక్ష్మి మస్తు లక్ష్మి అక్కడికి వెళ్ళింది. పాతకాలం 1940s లో ఉంటుండే చూడు పెద్ద మనుషులు, వారసుడు అని. అట్లా చెయ్యి కూడా చూసిరా, చెయ్యేసి మరి తీసుకోవుతుంది. అక్కడ మీరు అర్థం చేసుకో. అయితే ఇగో ఇది పొప్పా చెట్లు బతికిపోయినాయి చూడండి, అదొకటి అదొకటి. ఇవి వచ్చినాయమ్మా. ఇగో అమ్మమ్మ వాటర్మెలన్ ఫ్రూట్స్ కూడా గ్రో అయ్యాయి. తిన్నావుగా మొన్ననే నాన్న వంకాయలు. తల్లి ఇక్కడ వంకాయలు తెంపుతామే. ఎంత బాగుంది అమ్మ, వంకాయలు తెప్పిస్తుందా? బాగా చాలా రోజులకి వచ్చే వరకు బాగా అన్ని ముదిరిపోయి ఉన్నాయి. ఇక్కడ తీసుకురా తల్లి బుట్టి. కానీ ఇవి తెంచుడు కష్టం రా, గట్టిగా ఉన్నాయా? ఆ టెక్నిక్ ఉంటుంది అక్క. తల్లి అదే కదా పూలు తెంపకరానికి పోయి. ఈ రోజే కదా తిరుపతి నుంచి వచ్చింది. తిరుపతి నుంచి వచ్చింది ఈ రోజే, ఎంబటే ల్యాండ్కి వచ్చినాం. అట్లుంటది మాతోని. తిరుపతికి ఏం చేసినారు? 2 రోజులు చూడకుండా ఉన్నా కదా, ఎంబటే వచ్చి మళ్ళా నేను కూడా నాకు మస్తు మిస్ అయినా 2 రోజులకి 3 రోజులకి. ఇక పోయి తీసుకొని మేము రోజు అయినా కలుస్తాం, లేదంటే రోజు మంచి రోజు అయినా. ఈ మధ్య బాగా దీని కడుపు వచ్చేస్తుంది. అవునా? ఈ మధ్య రోజు మటన్ లెగ్ పీసులు బిర్యానీ, మటన్ మిక్స్డ్ బిర్యానీ, మటన్ తిని బాగా వచ్చొచ్చింది. 2 kgs పెరిగిన అందరూ అమ్మ పక్కగా అవుతున్నాయి ఏందన్నారు. ఇప్పుడు ల్యాండ్ వచ్చిందిగా, మళ్ళీ 3 days డీలా. తల్లి పుట్టిదా తల్లి. మా మమ్మీ ల్యాండ్ వచ్చిందంటే ఒక 2-3 days మళ్ళీ జ్వరం వచ్చినట్టే. అక్కడ ఉండాలి పిన్నెలు ఉన్నాయో ముందని. తొట్టిం లేకుండా దింపేసినావు. అవి ఆడమ్మా. ఈ చెట్టు కూడా చిన్న పిందెలు ఉండని రాదు, మమ్మీ మళ్ళీ వచ్చినప్పుడు తెంచుకోవచ్చు. ఇవి ముదిరిపోతాయి ఊరికనే. పుచ్చు కూడా వస్తుంది అక్క. పుచ్చు తెంచేనా మరి? ఇక్కడ అల్లం ఉండే పిందెలు తెంచేయాలా? అల్లం వచ్చింటావు అంటావా నాన్న? అల్లం అది 15-20 రోజుల నుంచి అంటున్నా. ఒకటే ఒక చెట్టు పడ్డదిగా, అదే కదా. ఇదిగో ఇంత బాగుంది చూడు, గుడ్లు లా ఉన్నాయి. అబ్బా ఇవి కదరా ఉండాలి. ఇది చిన్న చెట్టు అయినా ఎన్ని కాయలు ఉన్నాయి చూడు. తెంపమ్మా, ఏమైంది? లేతగా ఉన్నాయి అమ్మే. ఇది తెంపు, ఏం కాదు. చేదవ్వ ఇప్పుడు చల్లనట్టుంది అక్క. అవి ఆ సీడ్లు చల్లదేమో, చలినా కానీ అసలు తినలేగా మనం. అవి రాకముందే చేసేసాం.
మామిడికాయలు ఉండే ఏమైనా అయితే ఇప్పుడు అదే వస్తున్న విషయము. అయితే నిన్న మా ల్యాండ్కి వేరే వాళ్ళు వచ్చినుండే, ఇక్కడ వరకు వచ్చిరంట. చూసి ఇంకా దగ్గర వరకు వచ్చినాం కదా, ఇటు వెళ్ళి వెళ్దామన్నారు. అంటే సరే చూసుకుని వెళ్ళేలే అని చెప్పి నేను కోటయ్యకి చెప్పి పంపించమని చెప్పిన. అంతా చూసుకొని వచ్చినప్పుడు నేను ఇంటి నుంచి కెమెరాలో చూస్తూనే ఉన్నా. వాళ్ళు కాల్ చేయగానే నేను కెమెరాలో చూస్తా ఉన్నా. మామూలుగా నేను చూడను, మా రాముడు చూస్తుంటాడు. అట్లనే రికార్డ్ అయితే ఏదైనా అవసరం ఉంటే ఇట్లా ఇంకా నేను చూస్తా ఉన్నా. వెళ్ళిరు, ఇటు వెళ్ళిరు, మొత్తం చివరి వరకు వెళ్ళిరు, అటు పనస చెట్టు వరకు వెళ్ళిరు, అటు నుంచి ఇటు వచ్చిరు అమ్మాయి పేరెంట్స్. అయితే ఇక్కడ 5 కాయలు ఉండే గుత్తి, ఒక కాయ తెంపేసిరు. ఇదేమో నా బిడ్డ మస్తు ఈ కాయలు ఇష్టం ఈమెకి, ఈ రకం ఏమో ఇష్టం. రుమానివి ఇవి 2 చెట్లే ఉన్నాయి మన. అయితే నేను తెంపకుండా పెట్టున్నా. నాకు అడుగునుంటే నేను కోటకి చెప్పి అక్కడ తెంపించుకోమని చెప్తుంటే వేరే కాయ. ఇప్పుడు నేను ఎవరినైనా నమ్మి ల్యాండ్లోకి ఎట్లా పంపిస్తా చెప్పండి? చెట్ల మీద చేతులు వేయద్దు కదా, వాళ్ళకి కావాలంటే మేము తెంపిస్తాం. నేను ఇంకా ఇక్కడ వరకే ఉన్నా, అక్కడక్కడ ఆగిరు కొద్ది సేపు ఉంటే చూస్తుంటే ఇట్లా చేతులు వేస్తుంటే. నాకు ఇప్పుడు అటు ఒక రౌండ్ వెళ్తే కానీ నాకు తెలియదు. నాకు ప్రతిదీ కూడా నాకు నోటెడ్ కాయలు గీలు అన్నీ కూడా చూసుకుంటుంటా. నాకేంటంటే నాకు బాధ అనిపిస్తుంది మస్తు. చెప్తేనైతే నేనే ఒక వీడియోలో చెప్పిన, ఉగాదికి మన వాళ్ళు ఎవరైనా వెళ్తే చెప్పండి, నేను ఈ తల్లి పూలు ఎడితే చెప్తా వేసేసరా. నాకు ఆ బుట్టి ఇవ్వకుండా మా పొట్టిదైతే మొత్తము అదేంటిది నువ్వు ఓరా అదా ఆడేదో ప్లాన్ చేసినావు కానీ ఒకటే వేరే ల్యాండ్ అంటున్నావు. నేను కూడా వస్తా. ఆడేదో స్కెచ్ చేసినావు అమ్మా. వద్దు వద్దు అక్కడే తీసుకోపోలేకపోతే ఒకసారి అక్కడ చూపెట్టే ఎక్కడెక్కడ పెట్టాలో కోటే చెప్పు. నాటుతాడు నాటి మంచిగా అది పాదలు తీపిచ్చి పెట్టిపిచ్చి అది పాదలు తిప్పి తిప్పునా. ఇప్పుడు నేను అంతా కూడా ఒక రౌండ్ వేస్తా. నేనే మొన్న మన వీడియోలో ఏం చెప్పినా, మన వాళ్ళు ఎవరైనా ఉగాదికి మామిడికాయలు కావాలంటే చెప్పండి, నేను కోటకి చెప్తా తెంపిస్తాడని చెప్పిన. కానీ ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎవరన్నా పంపించినప్పుడు ఇట్లా లాస్ట్ టైం కూడా వేరే వాళ్ళు వచ్చి ఫ్యామిలీస్తో వచ్చిర్రు. 2 ఫ్యామిలీలు వచ్చి ఇక్కడే వండుకొని తిని వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చారు. నేను వాళ్ళకి కూడా సరేలే వెళ్ళండి అని చెప్పిన. వండుకొని తిని వాళ్ళ గిన్నెలే అన్నీ తెచ్చుకురు, వండుకొని తినేసి వెళ్ళారు. ఇట్లా ఏదైనా ఉంటే నేను చెప్తా. 3-4 టైమ్స్ ఇప్పటికి నేను వేరే వాళ్ళని అంటే ఇట్లా వచ్చిర్రు. మేమున్నప్పుడేమో 2 టైమ్స్ వచ్చినంటే నేనే దగ్గరుండి మన రేగి చెట్లు ఉన్నప్పుడు రేగికాయలు, స్టార్ ఫ్రూట్స్ నేను ఉన్నప్పుడు లెక్కలేలే మస్తు మందికి. నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా కాల్ చేసి వస్తున్నామంటే కూడా మేము ల్యాండ్లో ఉన్నప్పుడు సరే అని చెప్పడం అట్లా వచ్చిర్రు. నేను చాలా మంది తెప్పించిన. నేను లేకుండా 4 టైమ్స్ వచ్చిర్రు. అయితే నిన్ననే ఫస్ట్ మనకి ఇట్లా అవ్వడం, కానీ ఇది కరెక్ట్ కాదు. కానీ ఇంక మీదట ఏమనుకుంటున్నా అంటే మేము ఉన్నప్పుడు మాత్రమే ఇంక రాణించుకుంటాము. ఎందుకంటే ఆయన పని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళంటే కాపులా ఉండాలంటే ఆయన కూడా అవ్వదు. ఎందుకంటే మనకు మేము వచ్చినప్పుడు అంటే మా ఏదైనా చేయాలంటే మా ఇంటి ఉంటాడు, కానీ వచ్చిన వాళ్ళందరూ ఎంట ఉంటూ చూసుకోవాలంటే కష్టం కదా. సో ఏమనుకోకండి, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇట్లా వచ్చేటోళ్ళు ఉంటే లేదు వచ్చి మేము ఏమి వేయకుండా ఇట్లా చూసుకొని వెళ్తామంటే నో అబ్జెక్షనే లేదు. అట్లనే చెప్తే కూడా మంచిగా ఉంటుంది, చెప్పకుండా అంటే కొంచెం బాధ అంతే. తల్లి నాకు పుట్టివే అంటే తీసుకురామ్మా జల్దీ. పువ్వులు ఎక్కడ పెట్టుకున్నా తెచ్చిస్తే నేను తీసుకోతానే. కాదమ్మా, నీకు ఊర్లో ఉండి వంగ తోట ఉండి కాయలు తెంపమని అప్ప చెప్తే ఏం చేస్తావమ్మా? ఎంత బాగా వచ్చినాయి చూడు మమ్మీ, మెల్లగా తెంపుతాను. అమ్మ చేతికి ఏమైంది? రక్తం అయితేంచి. అరే ఎక్కడ? నేను ఆ వీడియోలో చూపియా, నీకు చూపిస్తా. ఏలా పుచ్చి పుండాయి అది తెంచంట కొరికి మమ్మీ. కాదురా ఇట్రా మమ్మీని చూపి. ఇదిగో చీయేందిరా ఇట్లా గిల్లి గిల్లి. అయినా నీ చేతులు అన్న అట్లా వాడైతే అక్క. ఎందుకురా అట్లా నా పరువు తీస్తావు నువ్వు? పాదులు పెట్టించి అగో చివర్లో కొంచెం బుడద మట్టి పిసికి చివర్లలో పెట్టాలి, ఇదిలో వచ్చేస్తుంది. ఎంత బాగుంది.
ఇక్కడ బాగా బతికినాయి చెట్లు. మళ్ళీ ఇదంతా కొండ, ఇక్కడ అంతా కొండ అయినా కూడా చూడు ఎట్లా వచ్చిందో. సిటీ సిటీ ఇది ఏందే? బ్రింజాలా? ఎగ్ ప్లాంట్ అంటే ఏంది? ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ? ఎగ్ ప్లాంట్ ఎగ్ ప్లాంట్ అంటే చూపిస్తా. ఏంది మీ అది? అందరు పల్లి పట్టి తింటే మా తమ్ముడు చూసిరా ఏదో డ్రై ఫ్రూట్స్ పట్టి. అది ప్రోటీన్ బార్ అక్క. ప్రోటీన్ బార్ అంట. చండాలంగా ఉంది టేస్ట్. చండాలంగానే ఉంటాయి, మంచివి ఏవైనా అట్లనే ఉంటాయమ్మా. రాగానే నేను తింటుంటే మా అక్క నా దగ్గర నుంచి లోడుకోవయ్యి తిండి తినకుండా దాన్ని దాపెట్టుకొని వీడియోలో చెప్పాలి. అని చూసిరా అంత అంత కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు మా మమ్మీకి చెప్పాలి. అది ఊరి నుంచి పట్టుకొచ్చింది మునక్కాయ చెట్లు కొమ్మలు ఇంతంత కాయలు ఉంటాయి, పెద్ద కాయలు. చాలా పెద్దగా ఉన్నాయి. మన దగ్గర కొన్ని స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయి రాయలసీమలో. అవేంటివి కోళ్ళు, బెడ్స్కోళ్ళు అంటారు చూడు. కోళ్ళు కూడా తెద్దాం అనుకున్నాం మీరు, కానీ మనం మళ్ళీ అటు నుంచి అటు పోయి కోళ్ళు కూడా తెద్దాం అనుకుంది కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రై చేసుకొని తినడు ఎందుకు? కాదురా, ఊరి నుంచి మళ్ళీ తిరుపతి కదా పోయేది, ఆ వేడికి దెబ్బకి సచ్చేపోతుంది. అదే మరి సస్తేనే ఫ్రై చేసుకునేది అంటారు, అందుకే ఉంటాయని. ఇంకా అంగో అటు చూపి పచ్చిగా ఉన్నాయమ్మా. పచ్చిగుంది. వస్తుందా మమ్మీ కొమ్మలు? ఇట్లా కొమ్మలు పెడితే వచ్చేస్తాయి. రెండు ఒకేనా? ఒకే జాతి చెట్ట? రెండు ఒకటే అమ్మి, పనికి వస్తుంది అదని. వాటర్ అడిగి తాగుకోవాలన్నా నువ్వు వెళ్ళి తాగుకో. లిప్స్టిక్ పెట్టినావే? బిచ్చబ్దానా? లిప్స్టిక్ పెట్టుకొని బిచ్చప్ తిట్ట వచ్చింది. వచ్చి వెనుక గుంజుతుండు. వాళ్ళని సతాయిస్తున్నావు మరి, వాళ్ళ చెల్లెని అంటాడు. ఇవి చాలా ఉన్నాయి కదా, కొన్ని అయితే పెట్టేసి వెళ్తా కోట కోసం. ఇవన్నీ తినడు ఆయన ఎట్లాగో. ఈ దొండకాయలు అయితే ఉన్నాయి. దొండకాయలు అయితే ఏం తెంప, వండుకొని తింటాడేమో తినని. ఇగో చాలా ఒకడికి అవే చాలు, ఒక పూటకి. మొన్ననే పోయి స్టైల్ బట్టలు కొనుక్కున్నావు, దీనికి అయినా కూడా అట్లే పోయినావు ఏందక్క బయట? ఏంటిది ఎప్పుడు అంతే ఇక స్టైల్ కొనాలి, కొనకపోతేనేమో కొనలేదని బాధ. బట్టలు మమ్మీ మొన్ననే పోయి స్టైల్ తెచ్చుకుంది, మళ్ళా అదే ఓల్డ్ ట్రెండ్. కొండకి కదరా పోయేది, ట్రెండ్ లో వేసుకోపోవడం ఎందుకు? వాళ్ళే ఇది అర్థం కాదు అందరికి. ఎట్టున్నావు వీడు నువ్వు, నేను అడక స్టైల్ ఉన్నట్టు మళ్ళీ అక్క ఓవర్ కాన్ఫిడెంట్. ఒకరోజు జీన్స్ ప్యాంట్ వేసుకొని స్టైల్ గా మా మమ్మీ కాన్ఫిడెంట్ వచ్చింది మా అక్కకి. ఒక విషయం చెప్తున్నాను, కాన్ఫిడెంట్ అనేది స్టైల్ అనేది మనలో. మమ్మీ కాన్ఫిడెంట్ వచ్చిందంటే ఇగో అంటే బాడీ పార్ట్స్ తీసి ఎక్కడ పెట్టాం. మన ఆత్మస్థైర్యమే మన కాన్ఫిడెంట్. మనలో నీకంటే ఉంది కానీ అక్కకి ఎందుకు? నాకన్నా నాకు కూడా చెప్తున్నాను, నా ఒక నాదే నాకు స్టైలు, అదే స్టైలు. దీనికి కూడా మళ్ళా ఇవి చెప్పడానికి కూడా మళ్ళా దానికేం తక్కువ. అయితే ఈ కొబ్బరి చెట్టు అయితే పనికిరాదు, ఇది మాత్రం పోయింది మన కొబ్బరి చెట్లలో. ఇది తీసేసి ఇక్కడ వేరే ఏదైనా పెట్టాలి, అది కూడా వస్తలే. కాదా నా చిన్నప్పుడు అయితే ఇట్లా 3 పాటలు తీసి అంటించినట్టుంది కాదులాగా. నడ్డానికి తోపి ముంగటికి ఇట్లానే అంటుండే. అయినా కూడా అందరికంటే ఎక్కువ నేనే ఉంటా. జామకాయలు తెచ్చుకోపోవే, ఆడుంది లాస్ట్ రైట్ సైడ్. మా మమ్మీ అది తెంపకుండా వదిలేసింది, పండ అవుతుందేమో. పండవదా? పండు అయినా తినలేరు, ఏమంత బాగా. ఇంత పెద్ద అయిందండి. ముట్టుకోకున్నాను తెంపుకుంటే తెంపుకొని తిన్ని రాదా? ఓ రెండు తింటే తిన్ని రాదా బయట? ఈ మునక్కాయలు అయితే ఇక నేను తెంపాను,
ఒకటే చెప్పేస్తా, ఆయన తెంపుకొని వండుకోమని చెప్తా. మునక్కాయలు దొండకాయలు ఇవి చాలు. ఇవి ఒక రౌండ్ వేద్దాం అనిపిస్తుంది కానీ కాళ్ళ నొప్పి ఎక్కువ తగ్గుతలేదు. ఇదిగో ఇంకో తిను నీ ప్రోటీన్ బార్. మా తమ్ముడు తెలుసా ఎండబెట్టి ఆరబెట్టి మా అక్క నవిలి ఇది నడిచినప్పుడల్లా వాసిపోయి ఇగో ఇట్లా అంటే గుంత పడతాను నీరులాగా. అది తగ్గుతలేదు కాబట్టి అదంతా నడవను. మా తమ్ముడికి ఎంత హెల్త్ కాన్షియస్ అంటే ఒక ఒరిజినల్ జ్యూసులు ఆర్డర్ చేసుకుంటాడు, రోజులో 10 తాగుతాడు. అది ఒక్కొక్కటి 150-200 ఉంటది, ప్యూర్ అన్నమాట. ఇంట్లో అన్ని చేసిన మా తమ్ముడు గారు అట్లే ఉంటాడు, నాకంటే అందంగా ఉంటాడు. వండడానికి ఆడి కొల్లు బరువు. అది కాకుండా వాటి రేటు చెప్పి ఇజ్జత్ తీసేది నా బిడ్డ. భయమైందిగా మే లక్కీ ఫ్రాక్ దానా చిన్నప్పుడు నేను పట్టుకుని అడిగేది ఫ్రాక్ ఆపరేషన్ చేసేది. వద్దు ముట్టుకోదు. నేను చిన్నప్పుడు అయితే పట్టుకోరా అనుకుంటుంటా. ఇంకా గ్రీన్ అనిపిస్తుంది. వాటర్ యాపిల్ ఏమన్నా వృత్తి వచ్చిండు మళ్ళా పీకేసినాడు. ఇక గుడి కట్టింది చూసినావా అమ్మ? ఆడగట్టి వీళ్ళకి పిచ్చుక గుడి. పొద్దు నుంచి సాయంత్రం ఆడికి నువ్వు ఇప్పుడు పట్టినే వాడాడు చాలాసేపు. చాలా మస్తు వెళ్తున్నాయి. ఇంకా సాయంత్రం అవన్నీ వరకేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు జమ చేసి అది పట్టుకోవద్దు, కరుస్తుంది. వాటర్ ఎండాకాలమే కాకపోతే పాత బోరే ఎట్లా ఇది పెద్దదే. ఇది పెద్దన్న, మనం ఇది తక్కువ అంచనా వేసుకున్నాం కనుక ఇదే మెయిన్. అది ఎందుకు మెయిన్ అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ నేను నా షార్ట్ లో చెప్తారు రేపు. ఫస్ట్ ఇదే మెయిన్. అరటి చెట్టు చూడమ్మ ఎంత తెల్లగా వచ్చింది. అది లక్కీ పండు పండునా ఇవి కాదులేమో ఇంకా. ఇగో మెత్తగా ఇగో లక్కీ పండు, మామిడి పండు తింటావానే? నీకు ఇష్టం ఉండదు, అన్నకి ఇష్టం కదా. పండు అయింది ఇగో. ఈ గుమ్మడి పండుగ అడిగి మామిడి పండు ఇష్టమా అక్క? రసాలేమో కదా మమ్మీది. తినే చిటి టేస్ట్ చూడు ఎట్లుందో. దీన్ని యువతలు చూసిందనుకో అంటాడు. చెట్లో పండు ఎంత బాగుంది కొడుకో. ఇటువైపు కరుకు నువ్వు తినే. అది మస్తు దేడుసారి తింటారు. దేడుసారి మొక్క పక్కకు పోతూనే ఉంది అప్పుడే. ఇవన్నీ మామిడికాయనా? ఒకటే మామిడికాయ తీసుకెళ్ళి పచ్చడికి. రాలిపోయింది వద్దు. రేక్కాయలు నేరేడుకాయలు చూసినావు అక్క? తిరుగుతా జ్వరం వచ్చి పడిపోతాం మళ్ళా. ఈ కాళ్ళని పప్పటి నుంచి పూతలు వచ్చినాయి, ఇంకా కాయలు రాలేదు. ఇవన్నీ కాయే కదా మమ్మీగా. పెద్దదే కాక ఏంది ఎప్పుడు ఎప్పుడు అప్పుడే వీటితో పాటే. తెలియదు అప్పుడు ఫస్ట్ వీటితో పాటు కొబ్బరి చెట్టు వేపిస్తే అది రాలే అక్కడ.
దాని ప్లేస్లో ఇది పెట్టుకోండి అని చెప్పి ఇది పెట్టుకున్నాం ఇక అప్పుడే. ఉంది ఎందుకు చూడలే? ఇది చూడు ఇది చూడు ఉసిరికాయలు ఇవన్నీ అవేగా మమ్మీ. అరే రాలిపోయినాయి చాలా ఉసిరికాయలు రాలిపోయినాయి నాన్న చాలా. ఇది కాయ సీజన్ కానట్టుంది. చెట్టు చూడక్క ఎంత అయిందో. కాయలు ఉన్నప్పుడు ఆకులే ఉండవు, అన్ని కాయలే. అన్నిటికంటే పెద్ద మామిడి చెట్టు అది. మొత్తం ఒక 200-300 వెళ్తాయి. అసలు సైజు వచ్చినాయి మమ్మీ. బేనీషా పెట్టలేము మనం అన్ని పండ్లు పెట్టుకున్నాం. బేనీషా పెట్టలే. బేనీషా అయితే మరి పచ్చిది కూడా బాగానే ఉంటది కాక తీయగా. బేనీషా మనం చూడలేము పెద్దగా. ఇది తినచ్చు మమ్మీ ఇప్పుడైనా. అవును చూసినావా నాన్న పండు? నేను ఇంతవరకు చూడలేదు దీన్ని. ఫస్ట్ పండు చేస్తుంది. అవును అమ్మే. ఇప్పుడు బయట మనం కొనుక్కొని తింటాం చూడక్క బేనీషానేగా. ఇవే అదే కదా నేను పెట్టించినాను నేను అనుకుంటున్నా. పెట్టించినాం మమ్మీ. మామిడికాయలు అన్ని రకాలు పెట్టించినాం. ఒకటి చెట్టు అక్క ఇక్కడ 2-3 ఇవి ఎక్కువ ఉన్నాయి. 5 అనుకుంటా. బాగుంది అంతగానే తింటున్నా. మన చెట్టురా పులిహారం పెట్టించినామా లేదా? నేను కాయలు చూసుకుంటా అనుకుంటూ ఇవేనా అన్నట్టు అయిపోయింది. ఇదేం చెట్లు అమ్మాయి? పులిహారమా ఏంది ఇది? కాదు ఇవి కూడా రసాలు ఉన్నట్టుంది. పులిహారం కదమ్మా ఇది. పల్లవి పులిహారం కదా. సపోటా తీసినావా మెంతైనా? పప్పి పల్లవి పులిహారం కదా ఇది. పులిహారం అని ఆ పులమని అడుగుతున్నావా మమ్మీ? ఇగో పల్లవి ఇగో పచ్చడికి అంటిమాడికి ఇదైతేనే మంచిది. ఇది బెస్ట్. గీకి వేసేది ఇదేగా అమ్మాయి. అదే ఈ మాత్రం అసలు వద్దన్నా నేను. ఇవి అసలు ఏం బాగుంటాయి. రే మస్తు ఉంటుంది. పండ్లే కావు అవి. మా ఇది తెంపనా అది తెంపనా? చిన్న తెంపమ్మా. ఏదో ఒకటి తెంచి మమ్మీ పచ్చడి కూడా తాగుతారు. షోకి ఏదో చేసిన ఇంకో నేను ఈ వద్దన్నారా వీటి బదులు బేనిషా పెట్టుకుందాము తింటే తిన్నన్నే అని. ఈ పచ్చడికి తప్ప ఎందుకు పనికిరావు. ఆ పచ్చడి కూడా పనికిరావు. తురుముకే ఆ తురుము పచ్చడి ఎవరు తింటారు? ఇక్కడైతే అసలే తినరా ఈ కాయల్ని. తినరు. ఇక్కడ ఏడ తింటారు? ఫిలిం సిటీ కాడ ఆడ కట్ చేసి ఉప్పు కారాలు వేసి తినరు. మమ్మీ ఇగో కొబ్బరి చెట్టు ఒకటి చచ్చిపోయింది. ఆడేం పెట్టాలి చెప్పు? ఒకటి పెడదాం ఏదన్నా మంచి చెట్టు. ఆడ చెర్రీయో ఏదైనా పెడదాం మమ్మీ. ఎక్కువ ఎక్కువ అందుకే కూడా కొరకంగానే తీయగా ఉంది పుల్లగా ఉంది. రెండు కాంబినేషన్ ఉంది. జామకాయలు అయితే అక్క తిని తిని విరక్తి వచ్చేసింది మమ్మీ నాకు. మన ల్యాండ్ లో లెక్కలేల నేను జామకాయలు తిని తిని. ఇగో ఈ చెట్టు కాడ కూడా ఆగిర్రు. ఈడ కాయలు ఏమైనా చూద్దాం. కానీ మనుషులు నమ్మకాన్ని గొడగొట్టుకోవద్దు. అంత నమ్మక ద్రోహం చేసింది ఎవరు ఇంతకి? అంత నమ్మక ద్రోహం చేసింది ఎవరు ఇంతకి? ఎవరో ఇవాళ పేర్లు గీర్లు ఎందుకని. మనము ఎంతో ఇష్టంగా ఇట్లా పెంచుకున్నప్పుడు అడిగితే మనం ఇస్తే తృప్తి. కానీ అసలు ఎక్కడికైనా పోయినప్పుడు చెట్ల మీద చేతులు వేయడం అదైతే నిజమండి. ఎందుకంటే వాళ్ళు సేమ్ ఇష్టంతో పెంచుకునే ప్రేమ మమకారంతో ఉంటారు. ఇగో ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి కలర్ వచ్చి ఇవి తినొచ్చానా? మొత్తం అయిపోయే వరకు ఉండాలనా? మొత్తం ఎల్లో ఇచ్చి రావాలి. మొత్తం రావాలా? వస్తుంది కూడా అది చెట్టు మీదనే. ఇగో ఏడు అవుతుంది. వస్తలేము అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది కొంచెం. అయ్యా కదా ఇప్పుడు కొంచెం పెరిగింది, అప్పుడు కొంచెమే ఉంటుంది. అదే 4 పండ్లు ఉన్నాయి.
చూసిరా ఎంత మంచిగా వచ్చిందో. ఇది మాగలే పప్పి. పల్లవి, నేను నీకు ఒక సింబాలిక్ గా క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? నీ తెలివి పరీక్ష. ఆడుకో. ఇగో నా బిడ్డ తెలివి, నా కొడుకు తెలివి పరీక్ష. ఫస్ట్ నా బిడ్డకి ఇస్తా ఛాన్స్, తర్వాత నా కొడుకు ఇస్తాను నేను. మమ్మీ ఏదో పెట్టిందాక స్పాట్. అది నువ్వే చెప్తావు. ఎందుకు? ఆ మమ్మీ ఆ సైన్ భాష నీకు నేర్పింది, నాకేడొస్తుంది? అవునా? స్నేక్ భాష, మమ్మీ తెలివితేటలు నీకు నేర్పింది. స్నేక్ లాంగ్వేజ్ ఇగో నీదే. నా బిడ్డ మొన్న తిరుపతికి పోయింది. అయితే నేను ఏం చేసిన చెప్పు. ఎదురు చూసిన. ఇంకా ఉంది. ఎదురు చూసి పండు ఉట్టిపోయినా. దేంతో ఎదురు చూస్తారు? జామకాయ లాంటి కళ్ళతో ఎదురు చూసి కాయలు కాసేటట్టు ఎదురు చూసింది. కళ్ళు కాయలు కాసేటట్టు నా బిడ్డ కోసం నేను ఎదురు చూసిన. ఆ. ఇది కూడా చెప్పలేరు నా పిల్లలు. చూడండి ఇప్పుడు చెప్పింది నేనేగా మమ్మీ. కాదు, ఇది అయ్యే తెలివి అట్లనే ఉంటుంది. అది అమ్మ తెలివి, అది అమ్మ తెలివి. కానీ లక్ష్మీ పుత్రులు. నాన్న చూపిస్తా. నువ్వు ఎక్కుపో. నువ్వు ఎక్కువ, నేను వస్తున్నా ఇక. పా, నువ్వు ఎక్కుండు, వస్తా. ఆ మనవడికైతే ముక్కు మీదనే పడుతుంది చెమట. బిల్వపత్రం అయితే మస్తు, చూడండి ఎంత ఇగుర్లు, ఎంత మంచిగా వస్తుందో. మస్తు వస్తుంది. ఎదురు చూసి చూడడం ఎంత గుబ్బరైందో. ఇంకా మొన్న ఇది ఇరిగిపోయాడమ్మా వెయిట్కి. అయితే పప్పి డాడీ ఇద్దరు మంచిగా కట్టి, అప్పుడు కోట లేకుండా ఉరిగిపోయిండే కదా, ఇక మొత్తం కట్టి ఇక పెట్టిరు ఇట్లా. ఎన్ని కాయలు ఉన్నాయి రవి? మసుగున్నాయి. పనసకాయలు అయితే మొన్న 2 కట్ చేసుకుని తిన్నాం, బాగానే ఉండే. ఈసారి దీని మీదనే మంచిగా అదేంటిది అట్లా తీస్తే అడ్డం అట్లా రాదా నాన్న? ఇట్లా ఇట్లా పెడితే ఫోన్, అది ఫోన్ ఇట్లా పెడితే అట్లా పెడితే అడ్డమే ఉంటది వీడియో. అడ్డమే అట్లేమో అట్లా పోతుందేమో అని. ఇది ఎదురు చెట్లు ఈయన ఈ క్లాత్ తో కట్టిన వాటిని చూసినప్పుడు లేక అట్లా పాము చుట్టుకునే అనిపిస్తుంది ఆమె. అది కాదు నాన్న, ఎదురు చెట్లు ఎంత పచ్చగా ఎంత పెద్దగా అయిపోయినాయమ్మా. ఎదురా అమ్మి? ఇవా ఎదురు, ఇవి కూడా ఈ చెట్లు. ఎదురు చెట్లు మంచిగానే ఉన్నాయి. లాస్ట్ లో ఏంటంటే నీళ్ళు ఇక్కడ. ఇవన్నీ ఇవి ఫ్రెష్ ఇవ్వ మీరు చూసినావా? ఈ కొమ్మే ఫ్రెష్ ఇది. ఈ కొబ్బరి చెట్లు చూసినావా? అది మాన్లేని ఇక్కడ చివరికి మా డ్రిప్ పని చేసినా కూడా పైపులలో డ్రాప్ కారుతానే ఉంటుంది. ఇదంతా ఫిల్ అయిపోయింది చూడ ఇక్కడ ఈ ఏరియా అంతా. స్టాప్ ఇదంతా ఇట్లా రానా ఎక్కుదా. ఇది మనం మొన్న ఇచ్చినాము, ఆ రసాలని ఇచ్చిండు. వేనిష ఇది కూడా అమ్మా రసాలని ఇచ్చిండు. ఆయన ఏం రసాలు మమ్మీ గలీజ్ ఉంటే చాలా అదే రసాలు, రసాలు అంట అది. మమ్మీ మసాలా, నువ్వు రసాలు. నువ్వు కోశాలనా? మీకు షా వస్తలేదు అక్క, అయిపోయింది. షానే వస్తుంది, సార్లు వస్తుంది. నోట్లో నాకు పుల్లదనం అయిందిగా. నాన్ వెజ్ ఎక్కువ తినడం లేవు, నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల. నాకంటే ఎక్కువ నువ్వు తింటావు పని తిన్నట్టు మళ్ళా కథలు. పుట్టి తెచ్చుకోవడం అసలు అడపడేసాక ఇక వర్షాకాలం వస్తే మళ్ళీ మనకి ఏం చూస్తున్నావు అక్క? ముసలి ముత్తక్కలాగా మంచిగా అటు ఇటు తిరుగుతుందేమో, చూస్తుంది చెట్టుని, కొమ్మలు చూస్తుంది. ఎంత చిన్నపిల్ల ఉంటుండే అక్క నువ్వు. ఇట్లా అయిపోయినావు అక్క. నువ్వు ఎలుక పిల్ల ఉన్నట్టుండేటోడు, ఇప్పుడు ఎలుగు బండి లాగా తయారైన ఆ జుట్టు గిడ్డం పెంచుకొని. అక్క ఎప్పుడో చిన్నపిల్లనే. మమ్మీ కూడా మరి సన్న ఉంటుండే. మమ్మీ అదేదో హీరోయిన్ అంట చూడు, మమ్మీకి మమ్మీ. ఏం హీరోయిన్ అది? ఇప్పుడు అక్క కోయేసర్లు ఇప్పుడే అయింది, కోయేసర్లు ఇప్పుడు, అంతకు ముందు మనిషి కోయరాల. టీనేజ్ లో ఉన్న
ఉన్నప్పుడు మా ఊర్లో నాకు పెట్టింది అది. మా ఊర్లో చూస్తుంటారుగా, మా మేనమామ చిన్న మేనమామ కూడా ఊరికి అంటుండే మా బావ. సపోటాలు పెద్దగా అయినా మస్తు పెద్దగానే మమ్మీ. తెంపుదామా? ఇప్పుడే వద్దులే మమ్మీ, మావుతాయమ్మా. ఇగో ఇడా తెంపేసేసి ఇంక మాయిపోతాయి అక్క. మాయిపోతాయమ్మా ఇవి. మావుతాయి కానీ మరీ చిన్న ఇంకా ముదిరేటట్టు అవి ఇంకా ముదురుతాయి. ఇది ఒకటి పెడదాం. మొన్న తెంపకపోయింది మాయింది. మొన్న తెంపకపోయినా కొన్ని మస్తు మాయినాయి, మస్తు తీయగా ఉండే. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. మళ్ళా సారి వచ్చినప్పుడు పసుపు అది కూడా అంటుమాటకాయ చెట్టు నాటుంది. అయితే అట్లా మనిషి పర్వాలో అంటుండే. ఎప్పుడు కోవేశ్వరలా అంట. నిన్నే అనేదక్క కల్పనారాయా? అది పూర్ణిమ కౌర్ గర్ల్స్ పేర్లు అన్నది. అక్కకి స్టార్టింగ్ నేను అడిగినప్పుడే తెలుసు మమ్మ. అక్కే అనుకుంటుండే, బయట జనాలేమో కానీ నిత్యమీనంట. చాలా మంది అదే అంటారు. దొడ్డిగా కర్లీ హెయిర్ ఇట్లనే ఉంటా. నన్ను ముగ్గురు అంటుండే చిన్నప్పుడు. ఆమె పెళ్లి కూతురు సీరియల్ చేసినప్పుడు అయితే నేను చిన్నప్పుడు అట్లే ఉండేదాన్ని. నా చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తాను. బొద్దుగా అట్లా అయితే గోర్లా ఉండేదాన్ని. నేను బీటెక్ వచ్చినాక తాప్సీ కదా రింగల్ రింగల్ హెయిర్ ఆమెలా ఉండేదాన్ని బీటెక్ లో. అంటే అప్పుడు నేను సన్నపడిపోయాను. నీకు నువ్వు చెప్పకు, ఆమెలా ఉండేదాన్నట. ఆమెలా ఉండేటోళ్ళని అనేటోళ్ళను. అదే నా భాష. మనం ఒకవేళ ఉన్నా నీకు అనిపించినా కూడా అట్లా పబ్లిక్ అదే నాకేమనిపించదు. అందరూ నా బీటెక్ ఫ్రెండ్స్ అనేటోళ్ళు అట్లుంటా అని. ఆ టైంలో ఎందుకంటే నేను సన్నగా ఉండేదాన్ని అప్పుడు బీటెక్ లో. అట్లా అంటుండే. తర్వాత కొద్ది రోజులకి నిత్య మీనన్ కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ ఎట్లా కనిపించేది తెలుసా అండి, నాకు రింగులు చుట్టుండేది. నాకు బాగా రింగులు చుట్టుండేది. పక్క ఉన్న స్టేజ్ లో ఆమె లాగా ఉంటుండే, కొంచెం ఇంకా పక్క ఉన్న స్టేజ్ ఈమె లాగా ఉంటుండే. ఆడ ఆమెకి ఈమెకి కామన్ రింగులు చుట్టే. తర్వాత జర లావైన లావుగా పొట్టిగా మా చుట్టూ చానాడు. అందుకు నిత్య మీనన్ అన్నారు. అంతే తప్ప వాళ్ళలాగా నేను ఉంటాను కాదు. జుట్టు మెయిన్ ఏ హీరోయిన్స్ కి జుట్టు అలా కర్లీ హెయిర్లు అదే నాకున్నట్టు ఉండదు కదా. ఓకే అండి, అంటే ఫైనల్ గా లొడలొడలు ఆడిస్తారు మా పిల్లలు. ఇక మా కాయమ్మా అయినా కూడా చెప్పనారా, ప్రతి ఒక్కరిని ఇట్లా ఎవరో ఒకరితో పోలిస్తారు. నిన్ను కూడా సిద్ధార్థ్ ఉన్నాడు. సిద్ధార్థ్ కాదు, హిందీ హీరో పేరు సిద్ధార్థ్ మల్హోత్రా. సిద్ధార్థ్ మల్హోత్రా. అదేంటంటే ఎవరి కళ్ళతోనే ఎవరో ఎట్లా కనిపిస్తారు అట్లా. ఏందో మీ కళ్ళకు డాడీ చిరంజీవి లెక్క. మన కళ్ళ కొంతమంది చెప్పారు కూడా మమ్మీ యూట్యూబ్ లా చిరంజీవి లానే ఉంటుంది ఏమని. మీ మమ్మీ విజయశాంతి, మీ డాడీ చిరంజీవి అంట. చిన్నప్పటి నుంచి కూడా మా డాడీని నువ్వు చిరంజీవిలా ఉంటాడు, చిరంజీవిలా మాకే మా ఫ్రెండ్స్ కూడా అంటే మన ఫ్రెండ్స్ అట్లా. చిన్నప్పుడు ఎంత మురిసిపోయేది అక్క మనం. మన అక్కని చూస్తే ఆమె రమ్యకృష్ణ గుర్తురాదు, అది కూడా నరసింహ. అక్కడ క్యారెక్టర్ మోగం కాదు, మంచిది కాదు, సాడిస్ట్. నరసింహలో ఎట్లా ఆమె వచ్చి కాళ్ళు పట్టుకో అనే టైపు. అవును అట్లా మార్చి అట్లా ఉంటుంది. గెలకు ఉన్నట్టుందో అందుకే తెల్లబడ్డది అది. కొద్ది రోజులు వంట చేసుడు ఆపే వరకు అదే కదా. ఇది చూడు ఉండదు కదా. అయితే కొన్ని రోజులు వంటలు చేయడం ఆపే వరకు మనకు మొత్తము లేదు. ఆ పక్క ఇటుకలు పట్టేది నాన్న, అంత హైట్ పేర్చారు. ఆ కుప్ప ఇక్కడ పెట్టారు మమ్మీ. మామూలుగా ఈ కుప్పలు అక్కడక్కడ పెట్టేటోళ్ళు, అవి అక్కడ నిండిపోయి ఇక్కడ పెట్టారు. మనకు దగ్గర ఉండేసరికి అయితే ఆ వర్క్ అంతా కూడా సమ్మర్ లోనే ఎక్కువ నడుస్తుంది, తర్వాత వర్షాకాలం అంతా ఉండదు. అయితే వాళ్ళ లైటింగ్స్, వాళ్ళ కెమెరాస్, మన కెమెరాస్, మనదైతే మొత్తము ఇంచు కెమెరా ఏంటిది కెమెరా కళ్ళల్లో ఉంటది. ఎప్పుడన్నా కెమెరా పర్యవేక్షణలో ఎప్పుడన్నా టైం తప్పి ఒకటికి వచ్చింది అనుకో మాకు భయం ఎక్కడన్నా పోవాలంటే. అందుకే రూమ్ వర్క్ చేపిద్దాం అనుకుంటున్నాం కదా. మా మమ్మీకే భయం, నాకు మా డాడీకి. డోర్ పెట్టేసి వాష్రూమ్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఇదే అండి ఈరోజు మా వీడియో. చాలా సింపుల్ గా ఖాళీ ఒక రౌండ్ వేసిన అంతే.
కాకపోతే ఇక్కడికి వస్తే ఏంటంటే నాకు చూపించుకుంటే ప్రాణం ఒప్పదు అందులో తిరగకపోతే. నాకేమో కాలు ఇంట్లో ఉంటే నొప్పి తగ్గుతుంది, మళ్ళీ ఇట్లా తిరగగానే నొప్పి వచ్చేస్తుంది. ఏమంటున్నంటే ఒక 15 రోజులు ట్యాబ్లెట్స్ అయితే వాడినా, ఇంకా అవసరం లేదు మా ట్యాబ్లెట్స్. అది ఐస్ పెట్టుకుంటూ కాలు పైన పెట్టుకుంటూ కాలుకి రెస్ట్ ఇవ్వండి, ఎక్కువ ఇట్లా లేకుండా కాలి మూమెంట్ ఇట్లా ఇస్తూ రెస్ట్ తీసుకోమన్నారు. మనం వినం కదా. మా లక్కీ కన్నా ఎట్లున్నాడో కామెంట్ చేయండి. గుండెలో మస్తు గుమ్మడికాయ బి కొబ్బరికాయ అట్లా అనద్దు, ఎందుకంటే పుచ్చకాయ పిల్లలకి అందరికి ముద్దు వస్తారు. ముద్దుకేమో ముద్దు రాకుండా ఎవరన్నా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అసలు పిల్లల్ని కన్నోళ్ళు లేకపోతే ఏదో పిల్లలు కన్నాళ్ళు పెంచుకున్న వాళ్ళు ప్రేమలో ఉన్న వాళ్ళు ఇంకో బిడ్డని ఎవరు ఏం అనలేరు. ఆల్మోస్ట్ ఎవరు ఏమన్నారు మమ్మీ అట్లా అంటున్నారంటే ఇంకా వాళ్ళు పట్టించుకోవద్దు. మనం పెట్టిర్రు ఒకటి, అది కన్నదో లేదో తెలియదు కానీ మన కర్బూజా మేము చిన్నపిల్లలు మేము మంచిగా ట్రీట్ చేస్తాం. ఎదుటిలో పిల్లలు చూస్తే నాకు అక్క పిల్లలు లాగా అనిపిస్తారు. కొంతమంది ఎట్లంటే ఇంకా నేను చెప్తా కదా, వాళ్ళ బుద్ధి మారదు. ఎప్పుడు ఒకరి మీద ఒకరు మంచిగా పడుతుంటే వాళ్ళ మీద ఏడుస్తూ ఇంకా మనం వాళ్ళని ఎందన ఏం అనలేక వాళ్ళని ఏం పీకలేక ఏమున్నా ఇగో నోరు పడేసుకోవడము, వల్గర్గా మాట్లాడటము, ఇంక వాళ్ళ బతుకు ఏంటంటే అది సాటిస్ఫై. ఇంకా వాళ్ళు బతకడానికి ఎందుకులే వదిలేసి ఇక వాళ్ళు బతకడానికి అది అనవసరమైన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంది అంత చెత్తగా. ఎందుకంటే సరేలే ఇంకా చెత్త అంతా ఎందుకు కానీ బాయ్ చెప్పేసిరా. సరే అండి మరి ఆ జల్లిగంటి కూడా తీసుకురా. అయితే ఇగోండి భక్ష్యాల కోసం ఇగో నాన్న స్వీట్. నాన్న అది కూడా నాన్న. అయితే ఇగో అది వద్దులే, అది ఆడబెట్టి. అమ్మ కూడా ఇచ్చిందా? అయితే ఇప్పుడు నా బిడ్డ అంటది, ఏంది మమ్మీ మొత్తం పుర్రు తెచ్చినావని. ఎందుకంటే అది పుర్రుంది కాబట్టి. 2 రోజులైందా కవితనక ఏం లేదు. పోయిన సంవత్సరం తినలే, పోయిన సంవత్సరం తింటాం కదా వినాయక చవితికో. నేను పూర్ణాలు చేస్తాను. ఇప్పుడు అవే కాదు, ఈ భక్ష్యాలు తెలంగాణ స్పెషల్, ఉగాది స్పెషల్. తెలంగాణ స్పెషల్. తెలంగాణలో మనకి ఉగాది వచ్చిందంటే అవి చెయ్యకుండా ఉండరు. ఉగాది పచ్చడి ఎట్లా నా ఫ్రెండ్ అయితే మస్తు చేస్తుండే. నాకు ఇవి అంత రావు, నేను వంటలు వేసేస్తా. మమ్మీ వంటలు చేస్తుంది పూర్ణాలు. ఎవరు సంత అంట మమ్మీ వడపిండితోని. కొంతమంది అనిత ఆంటీ చేసి చూసినా. సంత అంటే బాగా చేస్తుంది. సంతు మస్తు చేస్తాడు, తెలంగాణ పెట్టే కదా. అవి చేపిస్తా ఉంటాను. ఆయిలిమ్మ కొంచెం ఇలా వస్తుందా? పుర్రు పుర్రు అంటుంటే నేను అనుకున్నా. నిజంగానే పుర్రు అనుకోలేదు అనుకున్నా. కాదు, మా మమ్మీ పుర్రు అనుకుంటే ఏందో అనుకున్నా, ఇదే పుర్రు అనుకున్నా. లేదంటే దాంతో ఏడొస్తుంది. నేను చేస్తా చూన్నానా అనిత అంటే ఆ రోజు మస్తు చేసినంటే అమ్మా. ఇట్లా వాళ్ళు అంత మెత్తగా ఎడ చేస్తారు మమ్మీ, గట్టిగా ఉంటది కొంచెం. అది పూరిపిండి ఉన్నట్టు ఉంటుంది, సేమ్ పూరిపిండి లెక్క కలుపుకోవాలి. మరీ పూరి పిండి ఉన్నట్టు ఉండదు, ఇంట్లో నూనె ఇట్లా వేసేసినట్టున్నా. నువ్వు ఉండు రాదు, నేను చేస్తా. మమ్మీ చేస్తుంది, ఏదైనా చేస్తుంది. చెయ్యదు లేదు రాదు, అది మంచిగానా చెడా రెండే ఆడ, కానీ ఏదైనా చేస్తుంది. మా మమ్మీ పల్లి పట్టీలు కూడా చేసేది. మేము వాంతి చేసుకొని ఆ అందులోనే చీమలు పట్టి 2-3 years ఉంటుండే, కానీ చేయనైతే చేస్తుంది పల్లి పట్టి. ఐస్ క్రీమ్ కూడా చేస్తుంది, కానీ ఫ్రిడ్జ్ లోనే ఉంటది అది. అట్లా ఇది చేస్తుంది, చైనీస్ చేస్తుంది, జపనీస్ చేస్తుంది, వెస్ట్ ఇండియన్స్ అదేదో ముద్ద పెట్టి తింటుంటారు చూడరా. అది ఇప్పుడు కూడా అట్లుగా తింటుంది. ట్రైబల్స్ మా మమ్మీ మామూలుగా అయితే ట్రైబల్ ఫ్యామిలీ. ట్రైబల్ ఫ్యామిలీ అంటావు, సావడతారు. అంటే అంతకు ముందు ట్రైబల్ ఫ్యామిలీ. చూపి మమ్మీ తెలివితేటలు టెక్నిక్ ఆ స్కిల్స్ నేర్చుకుంటారు మరి.
ఎంత పుర్రున్నా ఎంత ఏమున్నా కూడా నా అయిపోయినా అమ్మ అది అట్లా వేసేసి ఇప్పుడు వస్తుందా యా అది బెల్లం బయటకు వస్తుందా మమ్మీ బెల్లం బయటికి రానిస్తే అమ్మ ఎందుకైతుంది తర్వాత నువ్వు కూడా చేయాలి ఇప్పుడు అట్లా నేర్చుకోండి నువ్వు కూడా చేయాలి పంచులన్నీ బ్రెయిన్ లోనే ఎత్తి పెట్టుకో పంచులేని పంచులే మనకి మనకు పంచులు అవసరమా నా దగ్గర ఫ్యాక్టరీ ఉందంటాడు మా తమ్ముడు ఫ్యాక్టరీ కాదు సృష్టించేదే నేను అదే ఇగో నేను ఈ వంటలో అంత ఎక్స్పర్ట్ కాదు ఎవరు ఏమనకండి మా మమ్మీ దేంట్లో ఎక్స్పర్ట్ కాదు వాటిల్ని కూడా ఏమనకండి ఇగో దేంట్లో ఎక్స్పర్ట్ కాదంట మా వాడిని ఎంత అంత అంత లెక్క పెంచిన ఎక్స్పర్ట్ అయితే భాష సగం నేర్పిలే కానీ మా మమ్మీ మా ఇద్దరికి మొన్న అదే అంటున్నారు అక్క నువ్వు ఒకటి చెప్పాలని ఏం రాదక్క మనకి ఒకటి చెప్పాలని మమ్మీ ఏం తెలుగో దాన్ని మమ్మీ సగం అక్కడ భాష సగం ఇక్కడ భాష అది మమ్మీ అంటే చూసావా కొంచెం ఆయిలేనా చెడిపోయేదాన్ని తెలివి పెట్టి బాగు చేసేది మమ్మీకి ఉందక్క దానివల్లే అట్లా ఏ కోసం ఉంటలు చేసిద్దుదా అమ్మమ్మకి బాల్ చేసిద్దుదావే నువ్వే ఫోన్ ఆడుకోపోయి ఇక బాల్ గిల్లు నువ్వు చేయవు మా పిల్లలు వచ్చిన బెల్లం తింటావుగా నువ్వు అన్న వచ్చి పెంట చేసే కంటే చపాతి బెల్లమా అట్లా ఇట్లా నువ్వు చేస్తున్నాయి అమ్మమ్మ చెప్పు స్వీట్ చపాతి అట్లా ఫస్ట్ పిండి తీసుకొని దాంట్లో అది లడ్డు పెట్టి ఆ పిండిని ఇట్లా పైకని అది ఆటోమేటిక్గా కారిపోతుంది ఇట్లా తర్వాత ఆ పిండి ఆ బెల్లం ఎట్టు పోకుండా ఆ కవర్ లో బంధించేస్తుంది అది అట్లా పెట్టి ఒట్టుడే ఇక అంతే ఇక మాకేమో తీసుడు కూడా రావు చక్కగా కథలు పడకు మమ్మీ వేసేది లేదు కానీ నాకు తీసేదే వచ్చింది నీకైతే లేపు తీసి రాదు ఆమ్లెట్ వేస్తే మొత్తం చెదరు చేస్తుంది నేను అట్లా ఇట్లా చేస్తే ఇట్లా ఆమ్లెట్ వేసినా కూడా కట్టు కాకుండా తీస్తాను నేను చూడు నేను చేసిన ఇది ఇంకో స్టాండ్ ఇడబెట్టి దాని మీద అరిటాకి రాదు ఒరే అప్పుడా మమ్మీ మేమే మంచిగా చేస్తాను నువ్వు ఎందుకురా తినాలంటే అదృష్టం ఉండాలి నీకు నాకెందుకో మధ్యలో ఇంతసేపు అది కడాయి కింద ఉండే సో ఆకుతో పని లేదు ఇప్పుడు కడాయి పొయ్యి ఎక్కింది ఇప్పుడు ఇది వేసినాను కవరు ఫస్ట్ భక్ష్యం రెడీ సెకండ్ది అంటించేసి ఆకుకి ఇవి అదే మా మమ్మీ 100 భక్ష్యాలు తిన్న భక్షకుడు 100 భక్ష్యాలు తిన్న భక్షయ్య భక్షకుడు భక్ష్యం అని ఏదో ఒకటి ఉంది భక్షించబడాడు అది జరా గుర్తు చేయరా డిసీజ్ రా అదే కాలితే వస్తుందని నాకు అప్పుడే తెలుసు మమ్మీ నువ్వు మొన్నేమో పూరీలకి కాగానే వేసినాం ఈ రోజేమో దీనికి మరీ ఓవర్ కాలితే వేసి పడేస్తున్నాం డబ్బులు పట్టే చూడాడా తల్లి తిందురావే భక్ష్యం ఆగు తల్లి జరసేపు ఇగో ఇట్లా ఇది ఆగు తల్లి ఇది ఇంత షార్ట్ కాదు ఇది జర పురుపురుగా చేయొద్దు జర మంచిగా చేయాలి కానీ నేనైతే ఇట్లా వచ్చేసింది అంటే కొంచెం ఇట్లా రాకుండా ఉండాలి అయితే ఇగో ఇట్లా వేసేసి ఇదైతే మంచిగా అదేంటిది నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడు మస్తు ఉంటుంది ఇగ్గో అయితే దీన్ని నేను ఇట్లా మన టెక్నిక్ ఎట్లుంటుందంటే నేను ఫెయిల్ అవ్వను దేంట్లో కూడా దాన్ని ఎట్లా అట్లా చేసేసి తిమ్మించేసి తిమ్మించేసి ఇక గట్టన పడేస్తా నేననే కాదు ఆల్మోస్ట్ లేడీస్ అందరూ కూడా అంతే కిచెన్లో ఏది ఖరాబ్ చేయరు పలసగా అయితే కొంచెం పిండి ఎక్కువ వస్తారు లేకపోతే దాన్ని దోశ లాగేస్తారు లేకపోతే అట్లు లాగేస్తారు లేకపోతే
ఇగో ఇట్లా నా లెక్క చేసేస్తారు అన్నట్టు. ఈసారి దీనికి కూడా సరిపోయినంత పెద్దగా అనేసిన మరి ఏమవుతుందో. పిండి అంతా పక్కకే వచ్చింది కానీ బెల్లం మధ్యలో ఉండి పిండి ఇక అంతే అటు ఇటు ఇక ఇట్లా తీసేటప్పుడు కూడా చినిగిపోతుంది. అంటే అంత సాఫ్ట్ ఉందని అర్థం. అంత తింటే సాఫ్ట్గా. కరిగిపోయి అంత ఇగో టేస్టీ. ఇగో ఎట్లా చూడు పాలకోవా ఇట్లా ఇది ఎట్లుంది మొత్తం చీజ్ ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్టుంది, చీజ్ ఉన్నట్టు. అమ్మాయి చూడు ఇగో ఇట్లా పెట్టుకొని ఇట్లా తినేయచ్చు. ఇప్పుడు నేను ఇంకో మ్యాజిక్ వాళ్ళు చేస్తారు చూడు ఆఫ్రికన్స్ ఇట్లా ముద్దేసేసి ఇట్లా. ఇగో అమ్మకి అప్ప పెడుతుందా, ఇగో ఈ ప్లేట్లో పెట్టిపోయి అమ్మవారికి తల్లి పొయ్యి ఒకటి అరిటాకు తెంపకరా పో. కొత్తది అగో అక్కడ చెట్టు ఉందిగా కింద చిన్న చెట్టు ఆకు తెంపకరా. అయిపోయింది లేదా అయిపోయింది ఇచ్చేసి చాయ్ అరిటాకు నా బిడ్డకైతే చాయ్ ఏడన్నా చాయ్లు కావాలి. ఈ చాయ్ చల్లకుండా బంద్ చేయించేసుకో చాయ్ ఎప్పుడు కానీ. నేను నాన్ వెజ్ బంద్ చేయడం, నా బిడ్డ చాయ్ బంద్ చేయడం ఒకేసారి అవ్వాలి. అట్లయితే అవి రెండు కావు. అందుకే రెండింటి కంపేర్ చేస్తున్నా. విపాసనకి వెళ్తే 13 రోజులు అసలు మస్తుంటా. ఇంటికి రాగానే ఫేస్లో గ్లో వచ్చేస్తుంది. పక్కకి వెళ్తా నిజంగమ్మా నాన్ వెజ్ తినకుండా నువ్వు ఉండగలవు మమ్మీ, నువ్వు ఏదైనా చేయకుండా. అంటే ఏదైనా మా అమ్మ అనుకుంటే ఉంటా తినకుండా. ఇది తినొద్దు, ఇది చేయొద్దంటే అట్లా ఉంటది, ఇది చేయాలి అంటే అట్లా ఉంటది, అన్ని చేస్తుంది మా మమ్మీ. వాడు చూడు మమ్మీ 2 చాలతో 2 పనులు చేస్తుంది కదా. అట్లా ఉంటది మా మమ్మీ. నాతోనది కాదు, నేను మస్తు వీక్, బ్రెయిన్ వీక్. అట్లా చాలా లాస్ట్ తప్పు ఒకటే అయినట్టుంది. కాదు, మస్తు వీక్ అనేది అది చాలా తప్పు. 2 పిల్లలకి అన్నావు, సంసారాన్ని లీడ్ చేస్తున్నావు, దానికంటే ఏమని చెప్పండి వీకా. అక్కకి ఇచ్చాము 9 నెలలు మోసి కనడంలోనే ఉంది. ఒక పెద్ద పాల ప్యాకెట్ నువ్వు అన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అంటే తాగే సాధన నేను చెయ్య. ఇగో అయిపోయింది. అయిపోయిందా ఆమె? 4 ముద్దలు ఉన్నాయి, ఇవి 2 అక్కడికే ఉన్నాయి. ఇదిగో మా మమ్మీ అది ఏది చేసిన దన్నా. అక్క చాయ్ తాగాలక్క ఇప్పుడు వీడియో ముందు. కృష్ణవే వీడియో ముందు చాయ్ తాగాలక్క నువ్వు. నేను తాగరా తాగాలి. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఆ ఎక్స్ప్రెషన్ నేను చూసినాక కూడా ఇగో తాగే సాహసం చేస్తే ఇంకా మా పొట్టిదాన్ని ఫస్ట్ నువ్వు తింటే మేము తింటాం మమ్మీ. ఊరిలో వస్తాయి దిష్టి తాకుతుందని తింటలేము. దిష్టి తాకుతుందని ఇంతసేపు ఉన్నాం, నువ్వేమో తింటనే లేవు. మమ్మీ అమ్మమ్మక తాతగా అమ్మమ్మని చేసేసినావు అమ్మవారిని. పిల్లలకి సామి స్వామి అమ్మమ్మకి పెడదాం. మనకు కూడా అమ్మమ్మ, ఇక మనం పిల్లలం కదా, పెద్దలం. మనకి అమ్మ నాన్న, మమ్మీ డాడీ కదా. కాదు ఇంటి పెద్దలు. స్వీట్ కదా, ఫస్ట్ మా అమ్మకి పెడితే మంచిగా. ఇగో మమ్మీ అమ్మన బట్టే, నువ్వు అమ్మమ్మన బట్టే. తల్లి ఇటు రావే బల్లి. ఎట్లుందమ్మా? మమ్మీ అసలు తిరుగుందా? ఆ? తిరుగుందా అడుగుతున్నావు? ఇద్దరు మాటలకే తిరుగులేదక్క. మరి అంతే. ఆహా ఆహా ఓహో. దాన్ని అంతగానే ఎక్స్పెక్టేషన్ వేసినారా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా. చేతికిలో పెట్టేమమ్మీ దానికి వేసి ఇచ్చుకోండి. చేతిలో కాలుతుందిరా. ఏం కాలేదమ్మా. నన్ను నేను ముందు చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం నాన్న.
కాల్చిన అట్టాకే ఇచ్చింది. ఎట్లుంది? బాగుంది. అయితే ఎవరో అంటుండే నువ్వు సపా సపా అంటే తినకు కాడ. ఓకే ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి తెలుసారా? బాగాలేవు నాన్న. దీని మీద నెయ్యి పోసుకుంది. ఎంత టేస్ట్ ఉన్నాయి తెలుసా? అంత టేస్ట్ వస్తూనే నెయ్యి పోసుకొని తింటే ఎక్సలెంట్. కాబట్టి తీపి ఎక్కువైందమ్మా. ఇది ఎక్సలెంట్ అని డైలాగులు పెట్టిన తర్వాత కాకపోతే ఉండొద్దు. ఓకే అండి, ట్రై చేయండి. మస్తు టేస్ట్ ఉంది. మావాడు అట్లనే కథలు పడుతుంటాడు. భలే టేస్ట్ ఉంది.